ఎందుకు కొల్లూరు అండ్ వెల్లిమెల వైపు పీపుల్ అట్రాక్ట్ అవుతూ ఉన్నారు? కోకాపేట్ వెన్ కంపేర్ టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అలాగే మోకిలాతో కంపేర్ చేస్తే కొల్లూరు అండ్ వెల్లిమెల ప్రైజెస్ ఇప్పటికీ కూడా రీజనబుల్ ప్రైజెస్ అని చెప్పొచ్చు. అప్కమింగ్ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయాలి అని చూసే వాళ్ళకు గుడ్ ఆప్షన్ ఏది అంటే, నెక్స్ట్ ఆప్షన్ ఏది అంటే కొల్లూరు అండ్ వెల్లిమెల అండి. హైదరాబాద్లో ఉన్న బిగ్ ప్లేయర్స్, బిగ్ బిల్డర్స్ అందరూ కొల్లూరు వెల్లిమెలలో ల్యాండ్ అక్వైర్ చేసి ఉన్నారు, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో ఉన్నారు. అలాగే కొల్లూరుకున్న ఇంకొక ప్రత్యేకత, వెల్లిమెలకున్న ఒక ప్రత్యేకత, ఇట్స్ గ్రీన్ బెల్ట్ అండి. ఇది కూడా జస్ట్ లైక్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ కోకాపేట్ లాగా లిమిటెడ్ ల్యాండ్ బ్యాంక్. అటాచ్డ్గా ఉన్న ఏరియాస్ అయిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్ గూడ, కోకాపేట్, మోకిలా ప్రాంతాలతో కంపేర్ చేస్తే బడ్జెట్ ఎఫోర్డబుల్ ఉంటుంది ఈ ప్రాంతాల్లో అని నేను చెప్తా ఉన్నాను. సో కమర్షియల్ యాక్టివిటీస్ ఆ ప్రాంతంలో అందుకోకముందే మీరు మీ డ్రీమ్ హోమ్ని సొంతం చేసుకుంటే డెఫినెట్గా మంచి రిటర్న్స్ తీసుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎవర్ ఎక్స్పాండింగ్ రియల్ ఎస్టేట్ మ్యాప్లో లాట్ ఆఫ్ ట్రాక్షన్ని అట్రాక్ట్ చేస్తున్న ఏరియాస్ రీసెంట్ ఇయర్స్లో ఏవి అంటే కొల్లూరు అండ్ వెల్లిమెల. దీస్ ఆర్ ది ఏరియాస్ అంటే, దీస్ ఆర్ ది అప్కమింగ్ ఏరియాస్, దీస్ ఆర్ ద హ్యాపెనింగ్ ఏరియాస్ అని చెప్పొచ్చు. ఎందుకు కొల్లూరు అండ్ వెల్లిమెల వైపు పీపుల్ అట్రాక్ట్ అవుతూ ఉన్నారు? ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ పర్చేజ్ చేయడానికి కావచ్చు, ఒక గేటెడ్ కమ్యూనిటీలో హై రైజ్లో ఫ్లాట్ పర్చేజ్ చేయడానికి కావచ్చు, లేదంటే డ్రీమ్ విల్లా పర్చేజ్ చేయడానికి కావచ్చు. వాట్ ఆర్ ద రీజన్స్ అని చూస్తే, ఫస్ట్ థింగ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి కొల్లూరు అండ్ వెల్లిమెల ఆర్ ఎక్స్పాన్షన్స్ అని చెప్పొచ్చు. అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎక్స్పాండ్ చేస్తే టువర్డ్స్ కొల్లూరు అండ్ వెల్లిమెల మూవ్ అవుతుంది అని చెప్పొచ్చు. అండ్ ఇట్స్ యాక్సెస్ టు ఓఆర్ఆర్ అండి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 చాలా నియర్గా ఉంటుంది ఈ ప్రాంతాలకి, కొల్లూరు అండ్ వెల్లిమెల. అండ్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్స్ ఎట్ ఎఫోర్డబుల్ ప్రైజెస్. ఎఫోర్డబిలిటీ అని ఎలా చెప్తానంటే, వెన్ కంపేర్ టు కోకాపేట్, వెన్ కంపేర్ టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అలాగే మోకిలాతో కంపేర్ చేస్తే కొల్లూరు అండ్ వెల్లిమెల ప్రైజెస్ ఇప్పటికీ కూడా రీజనబుల్ ప్రైజెస్ అని చెప్పొచ్చు. సో యాక్చువల్గా చూస్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ కోకాపేట్లో ప్రైజెస్ టైటన్ అవుతూ ఉన్నాయి. అంటే అబౌట్ 10,000 స్క్వేర్ ఫీట్ ప్రైస్ ఉంది ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, కోకాపేట కావచ్చు. నాట్ ఈవెన్ 10,000, ఇంకా ఎక్కువే ఉంది. సో మిడ్ సెగ్మెంట్లో, అఫోర్డబిలిటీ సెగ్మెంట్లో అప్కమింగ్ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయాలి అని చూసే వాళ్ళకు గుడ్ ఆప్షన్ ఏది అంటే, నెక్స్ట్ ఆప్షన్ ఏది అంటే కొల్లూరు అండ్ వెల్లిమెల అండి. సో ఇక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ వర్క్స్ ల్యాక్ అయితే ఉంది. ఇంకా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చరల్ వర్క్స్ జరగాల్సి ఉంది. ముఖ్యంగా రోడ్స్ విషయంలో కొంత డెవలప్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది. ఐ డోంట్ నో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి ఇంత నియర్గా ఉన్నప్పటికి కూడా ఈ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు స్లో డౌన్ అయింది అంటే ప్రాపర్ రీజన్స్ అయితే నాకు తెలియదు. బట్ మేబీ ఆ ఎగ్జిస్టింగ్ ఫైనాన్షియల్ ట్రాక్, ఆ మిడిల్లో ఉన్న ట్రాక్ వల్ల కొంత ఈ గ్రోత్ స్లో డౌన్ అయిందనే చెప్పొచ్చు. ఒకదానికైతే ఇది మంచిగా జరిగిందండి. ఇప్పటికి కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో మీ డ్రీమ్ హౌస్ని సొంతం చేసుకునే అవకాశం. సో అలాగే ఆ కన్స్ట్రక్షన్ ఆ ట్రాన్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అడ్రస్ చేస్తూ ఉన్నారు. ఆ రైల్వే ట్రాక్ అంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 పైన రోడ్ ఓవర్ బ్రిడ్జ్ వస్తూ ఉంది, మీ అందరికీ తెలిసిందే. బట్ ఇట్స్ కొంత స్లోగా నడుస్తూ ఉంది ఆ వర్క్. రీజన్స్ ఐ డోంట్ నో, బట్ వర్క్ అయితే జరుగుతుంది. కొంత ఆలస్యంగా అయినా అది కంప్లీట్ అవుతుంది. అది కంప్లీట్ అయితే లాట్ ఆఫ్ చేంజెస్ ఆ ఏరియాలో మీరు చూడొచ్చు. అలాగే రేడియల్ రోడ్ 7 డైరెక్ట్గా కొల్లూరుకి కనెక్ట్ అవుతుంది. హైదరాబాద్లో ఉన్న బిగ్ ప్లేయర్స్, బిగ్ బిల్డర్స్ అందరూ కొల్లూరు వెల్లిమెలలో ల్యాండ్ అక్వైర్ చేసి ఉన్నారు, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో ఉన్నారు. అలాగే కొల్లూరుకున్న ఇంకొక ప్రత్యేకత, వెల్లిమెలకున్న ఒక ప్రత్యేకత, ఇట్స్ గ్రీన్ బెల్ట్ అండి. ఇది కూడా జస్ట్ లైక్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ కోకాపేట్ లాగా లిమిటెడ్ ల్యాండ్ బ్యాంక్. అంటే కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ వచ్చే ల్యాండ్ బ్యాంక్ చాలా తక్కువ ఉంటుంది. సో గ్రీన్ బెల్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా లో డెన్సిటీ
హై రైజెస్ చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో లాట్ ఆఫ్ గ్రీనరీ, మంచి వ్యూస్ ఉంటాయి, హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఈరోజు అందరికీ లగ్జరీ ఏది అంటే ఇదే కదా, గ్రీనరీనే లగ్జరీ. అలాంటి గ్రీనరీ కొల్లూరు అండ్ వెల్లమెల్లాలో మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో లో డెన్సిటీ ఉన్న ఏరియా, బట్ ప్రైజెస్ మిడ్ సెగ్మెంట్ కూడా అందుబాటులో ఉన్న ఏరియా. మీరు ఒక హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ సొంతం చేసుకోవచ్చు, లేదంటే సెమీ గేటెడ్కి మీ బడ్జెట్ సపోర్ట్ చేయకపోతే సెమీ గేటెడ్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. అలాగే బిగ్ విల్లాస్ ప్రొక్యూర్ చేసుకోవటానికి ఇది అనుకూలమైన ప్రాంతం, బికాజ్ బడ్జెట్ సపోర్ట్ చేస్తుంది. సో ఈ బడ్జెట్ సపోర్ట్ అనేది ప్రాపర్గా అర్థం చేసుకోండి. దీనికి అటాచ్డ్గా ఉన్న ఏరియాస్ అయిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, కోకాపేట్, మోకిలా ప్రాంతాలతో కంపేర్ చేస్తే బడ్జెట్ ఎఫోర్డబుల్ ఉంటుంది ఈ ప్రాంతాల్లో అని నేను చెప్తా ఉన్నాను. సో ఫ్యూచర్ గ్రోత్ పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయంటే ఎస్ అండి, వన్ ఆఫ్ ది బెస్ట్ మైక్రో మార్కెట్ కాబోతుంది కొల్లూరు అండ్ వెల్మెల, బికాజ్ ఆఫ్ ఇట్స్ లో డెన్సిటీ అండ్ గ్రీన్ బెల్ట్. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీసెంట్గా డెవలప్ అవబోతుంది. RR7 మోకిలా వరకు కనెక్ట్ అవుతూ ఉంది. సో వన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ప్రాంతంలో వస్తే, ప్రాపర్గా డెవలప్ అయితే, ఈ ప్రాంతంలో కూడా ప్రైజెస్ అరౌండ్ ఎస్ఎఫ్టీ అరౌండ్ 10,000 వరకు రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎస్, కొన్ని ప్రీమియం సెగ్మెంట్స్లో ఇప్పటికీ కూడా ప్రైజెస్ 10,000 వరకు ఆల్రెడీ ఉన్నాయి ఈ ప్రాంతాల్లో. సో ఎర్లీ బర్డ్ అడ్వాంటేజ్ తీసుకోవాలంటే ఈ ప్రాంతాల్లో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా విల్లా ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే 100% ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ఏరియాని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో మీరు ORR ఎగ్జిట్ 3 అంటే పటాన్ చెరువు వైపు, ఇస్నాపూర్ వైపు మూవ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇప్పటికి కూడా అవకాశం ఉంది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండి. అండ్ లాట్ ఆఫ్ న్యూ డెవలప్మెంట్, లాట్ ఆఫ్ న్యూ కమర్షియల్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ టు కమ్ అప్ ఇన్ దిస్ ఏరియా అండి. సో కమర్షియల్ యాక్టివిటీస్ వస్తున్నాయి అంటే అది దేనికి సైన్? అక్కడ పాపులేషన్ పెరుగుతూ ఉంది, పాపులేషన్ డెన్సిటీ పెరుగుతూ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ వస్తూ ఉంది అనే కదా. కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయంటే పీపుల్ న్యాచురల్గా ఆ వైపు మూవ్ అవుతారు. పీపుల్ మూవ్ అయితే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరుగుతుంది. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరిగినప్పుడు చాలా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆ ప్రాంతంలో వస్తాయి. ఇట్స్ ఎ సైకిల్ అండి, డెవలప్మెంట్ సైకిల్. సో కమర్షియల్ యాక్టివిటీస్ ఆ ప్రాంతంలో అందుకోకముందే మీరు మీ డ్రీమ్ హోమ్ని సొంతం చేసుకుంటే డెఫినెట్గా మంచి రిటర్న్స్ తీసుకునే అవకాశం ఉంది. అలాగే రెంటల్ ఈల్డ్స్ కూడా మంచిగానే ఉన్నాయి ఆ ప్రాంతంలో. సో కన్సిడర్ దిస్ ఏరియా అండి. ఎవరైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని, కోకాపేట్ని ఎఫర్ట్ చేయలేమనుకుంటున్నారో, మోకిలాని ఎఫర్ట్ చేయలేమనుకుంటున్నారో ఈ ప్రాంతాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోండి. మీకు మంచి బడ్జెట్లో ఎఫోర్డబుల్ ప్రైజెస్లో డ్రీమ్ ఫ్లాట్ని మీరు 100% సొంతం చేసుకోవచ్చు. అలాగే రాబోయే ఇయర్స్లో ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, కమర్షియల్ యాక్టివిటీస్ అంటే కమర్షియల్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. అలాగే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి హై గ్రోత్ కూడా డెఫినెట్గా ఉంటుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఎనీవే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.